అధ్యక్షులు శ్రీ ఎన్ రామచంద్రరావు గారికి, శాసన మండలి సభ్యులు శ్రీ కొమరయ్య గారికి, శ్రీ అంజిరెడ్డి గారికి, భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు నేడు సభాధ్యక్షులు కృష్ణారెడ్డి గారికి, అదేవిధంగా గోపి గారికి, రాష్ట్ర ప్రశస్త మనోహర్ గారికి, ఇట్లా వేదిక పెద్దలందరికీ, రాష్ట్ర జిల్లా నాయకులకు, అందరూ కూడా వచ్చిన కార్యకర్తలందరికీ, పాత్రికేయ మిత్రులందరూ కూడా నమస్కారాలు. రామచంద్రరావు గారు రాష్ట్ర అధ్యక్షులు అయిన తర్వాత మనకు తెలిసి ఇవాళ తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా ఇదే జోష్ వాతావరణం, కార్యకర్తలు కూడా విశ్వాసం, నమ్మకం ఉంటుంది. ఎస్, భారతీయ జనతా పార్టీలో కమిట్మెంట్తో కష్టపడి సిద్ధాంతం కోసం పనిచేసినటువంటి కార్యకర్తలకు జాతీయ నాయకత్వం స్థానం ఇస్తుంది, ప్రోత్సహిస్తుంది, వాళ్ళకి బాధ్యతలు అప్పచెప్తుందని చెప్పి దానికి నిలువెత్తు నిదర్శనమే మన రాష్ట్ర అధ్యక్షులుగా శ్రీ రామచంద్ర గారు రాష్ట్ర అధ్యక్షుడిగా నియామకం కావడం విషయం మనకు తెలుసు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలుసు. చాలా మంది ఫస్ట్ అనుకున్నారు రామచంద్ర గారు చాలా సిన్సియర్, చాలా అమాయకుడు, ఏం మాట్లాడాడు కావచ్చు అనుకున్నారు. కానీ రామచంద్ర గారు సంగతి ఎవరు మొన్న చెప్పినట్టు హైదరాబాద్లో చెప్పినా నేను. కానీ మా కర్మేరులో మాత్రం రామచంద్రరావు అంటే ఏందో తెలుసు, బాగా డేంజర్ అన్నారు. బాగంటే బాగా డేంజర్. ఒక్కసారి దృష్టి పెట్టిండి అనుకో వాడిని పెట్టాడు. ఇక అప్పుడు కేసీఆర్ మీద దృష్టి పెట్టినాం మనం, ఇప్పుడు రామచంద్ర గారు కాంగ్రెస్ పార్టీ మీద దృష్టి పెట్టాడు, కాంగ్రెస్ పార్టీ అవుట్. వారి ప్లాన్, ఒక స్ట్రాటజీ, ఒక కమిట్మెంట్ నిజంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో నేను అఖిల భారతీయ విద్యార్థి పరిషత్లో కార్యకర్తగా ఉన్నప్పుడు అనేక మంది భారతీయ జనతా పార్టీతో పాటు విద్యార్థి పరిషత్ కార్యకర్తలందరూ కూడా చాలా మందిని కాపాడినటువంటి గొప్ప వ్యక్తి రామచంద్రరావు గారు. ఎక్కడ ఏ కేసన కూడా అంతకుముందు తెలుసు, ఈ చట్టం మీద చాలా తక్కువ అవగాహన, కేసులు, కార్యకర్తల మీద కేసులు, టీడీపీ గవర్నమెంట్ ఉన్నా, కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నా, బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నా, ఏ గవర్నమెంట్ ఉన్నా ఈ తెలంగాణ రాష్ట్రంలో బతుకులు బర్బాద్ అయినాయి కేవలం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలే. వీలువై వాళ్ళొచ్చినా, వాళ్ళువై వీళ్ళొచ్చినా, ఎవరివైనా కూడా మనం గానే ఉంటున్నాం. మన పనుల్లో కొట్లాడు, ఆందోళన చేసుడు, లాఠీ చార్జ్లో దెబ్బలు తినడు, జైలుకు పోడు, కేసులు భరించడు. ఈ సందర్భంలో కార్యకర్తలు కాపాడే ఒక వ్యక్తి ఉండాలి. మనకు ఒక లీగల్ టీం ఉండాలి. లీగల్ టీం అంటే పర్ఫెక్ట్ టీం. వల్ల ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళకి లీగల్ టీం, కాంగ్రెస్ పార్టీ లీగల్ టీం మొత్తం ఫెయిల్ అయిపోయింది. వాళ్ళకి లీగల్ మీద అవగాహన లేదు కాంగ్రెస్ పార్టీ, అందుకే అన్ని కేసులు ఫెయిల్ అవుతున్నారు కాంగ్రెస్ వాళ్ళు. కానీ ఆ రోజు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఆదిలాబాద్ జంగల్లో కూడా, కరీంనగర్లో జంగల్లో కూడా ఎక్కడ ఏ కార్యకర్తకు పోలీసులు పట్టుకపోయినా, అరెస్ట్ చేసినా, జైలుకు పంపే ప్రయత్నం చేసినా వెంటనే కింది స్థాయి కార్యకర్త ఫోన్ చేసి, డైరెక్టర్ రామచంద్రరావు ఫోన్ చేసి, అన్నా మా కార్యకర్తను పట్టుకున్నాడు, మా నాయకుడిని అరెస్ట్ చేశాడంటే వెంటనే సంబంధిత ఎస్పీలతోని, పోలీసులతోని, అడ్వకేట్స్తో మాట్లాడి వెంటనే బెయిల్ ఇప్పించడం, వాళ్ళని కాపాడే ప్రయత్నం చేసినట్టే నిజంగా చాలా గొప్ప వ్యక్తి రామచంద్రరావు. రామచంద్రరావు ఏదో ప్రెసిడెంట్ అయ్యిండు, కరీంనగర్కి వచ్చిండు అని చెప్పి పొగుడతలేను, నేను వాస్తవం చెప్తున్నా. అందుకే రామచంద్రరావు గారు లాంటి వ్యక్తి ఇలా రాష్ట్ర అధ్యక్షుడు ఏంటంటే వాళ్ళ కార్యకర్తల లోపల ఒక విశ్వాసం, ఒక భరోసా ఏర్పడ్డది. అందుకే నేను మళ్ళీ చెప్తున్నా, ఎప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడు ఎక్కడ ఎన్నికలు జరిగినా కూడా 2028లో కానీ ముందే ఎన్నికలు వచ్చినా కానీ తెలంగాణ రాష్ట్రంలో రామచంద్రరావు గారి నేతృత్వంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారం రావడం ఖాయం. ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ గడ్డ మీద ఇదే రామచంద్రరావు గారి నేతృత్వంలో ఇలా గొల్లకొండ కిల్ల మీద కాషాయం జెండా ఎగరడం పక్కా, ఇది జరిగి తీరుతుంది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ అవినీతి మొత్తం కూరుకపోయింది. నిన్నటి నుంచి మొన్నటి నుంచి బీఆర్ఎస్ పార్టీ గురించి చెప్తే ప్రజలు చీతు అంటున్నారు. మీరు బీఆర్ఎస్ పార్టీ పేరు చేయకుండా అంటున్నారు. ఇలా కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ నెరవేర్చలేదు. బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ వత్తాసు వస్తున్నది. ఇవాళ దాన్ని దృష్టి ఉంచుకొని ఇవాళ రామచంద్ర గారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ ఈరోజు కరీంనగర్ వచ్చారు. ఇలా రామచంద్ర గారి సమక్షంలో ఇలా నేను ప్రామిస్ చేస్తున్నా, ఇక్కడ కరీంనగర్ జిల్లాలో, ఈ కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ కార్యకర్తలందరినీ జెడ్పీటీసీ కానీ, ఎంపీటీసీ కానీ, సర్పంచ్ కానీ, వార్డు మెంబర్లు కానీ
కౌన్సిలర్ కానీ కార్పొరేటర్ కానీ అత్యధికంగా మేమే గెలిపించి మీకు అప్పచెప్పే బాధ్యత మాది. వాళ్ళ పక్కా గెలిచినా కదా అన్న, మీరు ధైర్యం కూడా అన్న. నేను నిన్నగాక మొన్న మండలాధ్యక్షుల మీటింగ్ పెట్టినా, మండలాధ్యక్షులకు భరోసా ఇచ్చిన అందరికి. ఇవాళ మీ అందరూ దీనిలో పోలింగ్ బూత్ అధ్యక్షులు కార్యదర్శులు చేతులెత్తురండి వస్తారు, చూడండి సార్. చలో అక్కడ హాల్లో ఇక్కడ మీరు పని చేయరు, మీరు అనద్దిగా ఓన్లీ పక్కన హాల్లో ఉన్న వాళ్ళు చేతులెత్తాలి. భారత్ మాతాకి మీరు వాళ్ళు భారత్ మాతాకి, భారత్ మాతాకి. అక్కడ ఉన్నారు హాల్లో కూడా. ఇలా నేను చెప్తున్నాను, మీ అందరినీ గెలిపించే బాధ్యత నాది. 100% గెలిపిస్తా. ఏదైనా దేనికైనా తెగించేలా మీ అందరినీ గెలిపించే బాధ్యత నాది. మిమ్మల్ని గెలిపించకుండా కూడా బాధ్యత నాది వేసుకుంటా. నేను పక్కా గెలిపిస్తాను మీ అందరినీ. ఇవాళ 2 ప్రకటనలు చేస్తున్నాను. ఇవాళ 2 ప్రకటనలు చేస్తున్నా. గతంలో బీఆర్ఎస్ పార్టీ కానీ అంతకుముందు పార్టీలు కానీ ఏకగ్రీవంగా గెలిచిన సర్పంచ్లో ఎంపీలో గెలిపిస్తే 5 లక్షలు ఇస్తానా లేదా? ఎక్కడన్నా గ్రామ పంచాయతీకి ఇచ్చింది? ఎక్కడ ఇచ్చిరా? ఇవాళ నేను చెప్తున్నా, కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గంలోని ఓటర్ మహాశయులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఇవాళ మా పార్టీ సింబల్ మీద పోటీ చేసే మా ఎంపీటీసీ అభ్యర్థులకు గెలిపించండి. గెలిపించిన ఎంపీటీసీకి 5 లక్షల గ్రామానికి ఇచ్చే బాధ్యత నాది. వాళ్ళు 100% 5 లక్షలు ఇస్తా. మీరు జెడ్పీటీసీ గెలిపిస్తే ఒక్కొక్క జెడ్పీటీసీకి ఆ పరిధిలో అభివృద్ధి కోసం 10 లక్షలు ఇచ్చే బాధ్యత నాది. ఇవాళ అంతకుముందు దాంతో పాటు మొన్నటి దాకా 10th క్లాస్ పిల్లలకు సైకిల్ ఇచ్చినాం లేదా? ఇంకా కొన్ని ఇప్పుడు నడుస్తున్నాయి. ఇంకా వర్షాలు పడ్డాయి కాబట్టి ఇంకొక 2-3 మండలాలు మిగిలినాయి. వాళ్ళకి 15 రోజుల కూడా వాళ్ళకు కూడా ముడతాయి. లైన్గా ఇచ్చుకుంటూ పోతున్నాం. సైకిల్ వచ్చినాయి కదా, అంతకు వచ్చినాయి కదా. రాని వాళ్ళకి మాత్రం ఈ 15 డేస్లో వస్తూ ఉన్నాయి. ఇలా మా భారతీయ జనతా పార్టీని గెలిపేయండి. ఆ లోపల ఎలక్షన్ల కోడ్ వస్తే చెప్పలేను. ఎలక్షన్ల కోడ్ రాకుంటే మళ్ళీ మొదటిదాకా 10th ఇచ్చినాం. పక్కా ప్రభుత్వ పాఠశాల చదివే 9th గర్ల్స్ బాయ్స్ కూడా పక్కా సైకిల్ ఇచ్చినాం అందరికి. ఎందుకంటే ఈ 9th స్టూడెంట్స్కు నెక్స్ట్ ఇయర్ ఇవ్వాలి. కానీ మోడీ కిడ్స్ ఆల్రెడీ స్కూల్ స్టార్ట్ అయింది కాబట్టి అందరు కూడుకున్నారు కాబట్టి నెక్స్ట్ ఇయర్ 9th క్లాస్ వాళ్ళకు ఇప్పుడే ఈ ఇయరే దీని దసరా తర్వాత తప్పకుండా అందరికీ ఎలక్షన్ కోడ్ రాకుంటే 100% ప్రతి 9th క్లాస్ అబ్బాయిలకు అమ్మాయిలకు గర్ల్స్ బాయ్స్ కింద కూడా పక్కా సైకిల్ ఇస్తా. ఎంపీటీసీకి 5 లక్షల రూపాయలు ఇస్తా. జెడ్పీటీసీ గెలిపిస్తే 10 లక్షల రూపాయలు ఇస్తా. ఇవాళ తప్పకుండా 9th క్లాస్ గర్ల్స్ బాయ్స్ అందరు కూడా పక్కా మోడీ గిఫ్ట్. ఏం గిఫ్ట్ ఇది? మొన్న ఏం గిఫ్ట్ ఇచ్చినాం, మళ్ళీ ఏమి ఇస్తున్నాం? ఇలా మోడీ గారి జన్మదినం ఎప్పుడు? 17th సెప్టెంబర్ మోడీ గారి యొక్క జన్మదినాన్ని దృష్టిలో ఉంచుకొని ఇలా మోడీ గిఫ్ట్ పేరుతోని 9th క్లాస్ స్టూడెంట్స్ అందరూ కూడా పక్కా సైకిల్స్ ఇస్తారు. ఆ సైకిల్స్ బాగా అనిపిస్తున్నాయి. బయట ఆ సైకిల్స్ ఇస్తుంటే కూడా ఆ పిల్లలను చూస్తుంటే బాగా అనిపిస్తుంది. మన టీవీలో చూసిన ఆ అమ్మాయిని చూస్తే బాగా అనిపిస్తుంది నాకు. కాబట్టి తప్పకుండా వాళ్ళకి సైకిల్స్ మంచి అందరూ శభాష్ అంటారు కదా. దాంతోపాటు మనం ఇష్టమని ఆల్రెడీ నరేగా నిధులు ప్రతి గ్రామ పంచాయతీకి ఇచ్చినామా లేదా? చెప్తలేరు. రాలేదా? మీకు రాలేదా? పక్కా వచ్చినాయి కదా. ఎంపీ ల్యాబ్స్ వచ్చినాయి కదా కమెంటాలకు. సిఆర్ఎఫ్ పైసలు కూడా అనేక నియోజకవర్గాల్లో సిఆర్ఎఫ్ పైసలతోని వాళ్ళ రోడ్లు ఇచ్చినాం మనం. ఇవాళ ఏ ప్రభుత్వం చేయలే, ఏ నాయకుడు చేయలే. వాళ్ళ నరేంద్ర మోడీ గారి యొక్క నిధులను ఇవాళ గ్రామాల్లో ఇచ్చిన బాధ్యత ఇవాళ మన అందరిదన్న విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోండి. అందుకే ఇవాళ లోకల్ బాడీ ఎన్నికలు వస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం లోకల్ బాడీ ఎన్నికలు దేనికోసం పెడుతుంది? కేంద్ర ప్రభుత్వం నిధుల కోసం పెడుతుంది. అవునా కదా? నిధులు ఎవరి నిధులు? కేంద్ర ప్రభుత్వాన్ని. మరి కేంద్ర ప్రభుత్వం నిధుల కోసం ఎలక్షన్లు పెడితే ప్రజలు ఎవరు కొట్టేస్తారు? నిధులు ఇచ్చే కేంద్ర ప్రభుత్వం కొట్టేయాలి. అవునా కదా? కాబట్టి ఎవరు కొట్టేస్తారు? మన కొట్టేస్తారు. పక్క ప్రతి బూత్లో చెప్పుండన్నా, అరే రాష్ట్ర ప్రభుత్వం ఈ 2 సంవత్సరాలు
ఈ 2 సంవత్సరాల్లో రాష్ట్ర ప్రభుత్వం మీ గ్రామాల్లో ఒక్క పైసా గ్రామ పంచాయతీకి ఇచ్చిందా చెప్పండి? ఒక్క పైసా. 2 సంవత్సరాల్లో గ్రామ పంచాయతీకి ఒక్క పైసా గుండా ఇయ్యని ఏకైక ప్రభుత్వం దేశంలో ప్రపంచంలో ఉన్నదంటే తెలంగాణలోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మాత్రమే. ఇవి పక్కన బీఆర్ఎస్ ఏం చేసింది? మొత్తం సర్పంచ్లతో కేంద్ర ప్రభుత్వం నిధులు మొత్తం దారి మనిచ్చి సర్పంచ్లతో పనులు చేసుకొని ఇలా సర్పంచ్లకు పైసలు ఎగ్గొట్టి ఇలా బీఆర్ఎస్ పార్టీ అట్లా మోసం చేస్తే ఒక్క పైసా ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీ అలా మోసం చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్య నమ్మకం లేదు. గ్రామ పంచాయతీలలో కూడా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. గ్రామ పంచాయతీలను అభివృద్ధి చేయాలన్న సోయి కాంగ్రెస్ పార్టీకి లేదు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఆలోచించేది కేంద్రం నిధులు వస్తుంది వాటిని దొబ్బిపోదామని చెప్పి ఆలోచిస్తుంది తప్ప వేరే ఆలోచన విషయాన్ని గుర్తుంచుకోండి. చెప్పండి ప్రతి గ్రామ పంచాయతీలో అన్న మన గ్రామానికి కాంగ్రెస్ పార్టీ ఒక్క పైసా ఇచ్చిందా? రోడ్లు ఇచ్చిందా? మోర్లు కట్టించిందా? కంప్యూటర్లు కట్టించిందా? ఏం చేసిందన్న 2 సంవత్సరాలు అంటే ఇలా ప్రజలు చెప్తారు ఒక్క పైసా ఇవ్వాలని చెప్పని. ఇప్పుడు ఎలక్షన్లు పెడుతుందన్నా ఎలక్షన్లు మేమిచ్చే పైసలకు మా నరేంద్ర మోడీ గారు ఇచ్చే నిధుల కోసం ఇవాళ ఎన్నికలు పెడుతున్నారు. ఆ నిధులు డైవర్ట్ కావద్దంటే ఆ నిధులు దారి మళ్లించదంటే కేంద్ర ప్రభుత్వం పైసలు ఇస్తుంది కాబట్టి నరేంద్ర మోడీ వారసులుగా మేం పోటీ చేస్తున్నాం కాబట్టి మాకు ఓటేయండి. ఇచ్చిన నిధులను మన గ్రామానికి ఖర్చు పెట్టే బాధ్యత మాది అని చెప్పి ప్రతి గ్రామంలో ప్రతి పోలింగ్ బూత్ లో ఇలా మీరు స్పష్టం చేస్తే ప్రజలు మనకు అనుకూలంగా ఉన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఇవాళ ఇవన్నీ కూడా ప్రజలు ఆలోచిస్తున్నారు. ఇవాళ కేంద్రం ఇచ్చే నిధులను డైవర్ట్ చేస్తున్నారు. కేంద్ర ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇల్లు ఇస్తే వాళ్ళు ఇల్లు ఇచ్చే ప్రయత్నం చేస్తారు. అసెంబ్లీ నడుస్తుంది. అసెంబ్లీలో ఏం చర్చ జరగాలి? అసెంబ్లీలో వరదలు వచ్చినాయి. అసెంబ్లీలో చర్చ లేదు. రైతులు ఇబ్బంది పడుతున్నారు. అసెంబ్లీలో చర్చ లేదు. గ్రామ పంచాయతీలు మొత్తం నిర్వీర్యమైపోయినాయి. అసెంబ్లీలో చర్చ లేదు. 2,500 రూపాయలు ఇస్తున్నారు మహిళలకు. అసెంబ్లీలో చర్చ లేదు. 4,000 రూపాయలు ఆసరా పెన్షన్ ఇస్తున్నారు. అసెంబ్లీలో చర్చ లేదు. కేంద్ర ప్రభుత్వ నిధులు దారి మళ్తున్నాయి. అసెంబ్లీలో చర్చ లేదు. యువకులకు 4,000 రూపాయలు నిరుద్యోగ బుద్ధి ఇస్తున్నారు. అసెంబ్లీలో చర్చ లేదు. 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తున్నారు. అసెంబ్లీలో చర్చ లేదు. ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకుంటే ఇలా విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. కానీ అసెంబ్లీలో చర్చ లేదు. ఆరోగ్యశ్రీ వల్ల ఇలా ట్రీట్మెంట్ ఇవ్వక పేదోళ్ళు ఇబ్బంది పడుతుంటే ఆరోగ్యశ్రీ బకాయిల గురించి ఇవాళ అసెంబ్లీలో చర్చ లేదు. ఉద్యోగస్తులకు 4 డిఏలు ఇవ్వాలి. అసెంబ్లీలో చర్చ లేదు. ఇవాళ చర్చ దేనికోసం అంటే కాళేశ్వరం పేరుతోని కమిషన్ల పేరుతోని వీళ్ళు వాళ్ళందిట్టుడు వాళ్ళు వీళ్ళందిట్టుడు కదా. ఏ దేనికోసం అసెంబ్లీ సమావేశాన్ని ఏర్పరచుకున్నాం? ఏ చర్చ జరగాలో ఆ చర్చ కనీసం అసెంబ్లీలో జరుగుతలేదంటే ఈ 2 పార్టీ యొక్క ద్వంద్వ వైఖరి, ఈ 2 పార్టీ యొక్క కాంప్రమైజ్ పాలిటిక్స్ ను వాళ్ళ తెలంగాణ సమాజం గుర్తించాల్సిన అవసరం ఉంది. ఇలా రేవంత్ రెడ్డి గారు స్పష్టం చేయాలి. కాళేశ్వరంలో పక్కా అవినీతి జరిగిందా జరగలేదా? ఇలా కేసీఆర్ సొంత బిడ్డనే చెప్పింది అవినీతి జరిగిందని చెప్పండి. ఇలా కేసీఆర్ సొంత బిడ్డనే చెప్పింది అవినీతి జరిగిందని చెప్పండి. అవినీతి జరిగింది వాస్తవం. ఈ భూమి మీద ప్రపంచంలో ఈ భూమి మీద అత్యంత పెద్ద స్కామ్ ఏదంటే కాళేశ్వరం స్కామ్. ఇలా అవినీతి జరిగింది వాస్తవం. అవినీతి జరిగిందని కాంగ్రెస్ పార్టీ చెప్పింది. అవినీతి జరిగిందని మేం చెప్పినాం. ఇవాళ సిబిఐకి ఇవ్వాలని చెప్పి ఎప్పటి నుంచో బీఆర్ఎస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం. ఫస్ట్ సిబిఐకి ఇవ్వాలని డిమాండ్ చేసింది నేనే. రాష్ట్ర అధ్యక్షుడు ఫస్ట్ డిమాండ్ చేసింది నేను సిబిఐకి అని చెప్పని. ఇవాళ కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాల నుంచి సిబిఐకి ఎందుకు ఇవ్వలేదో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్పష్టం చేయాలి. ఘోష్ కమిషన్ వేసిర్రు. ఘోష్ కమిషన్ నివేదిక వచ్చింది. ఘోష్ కమిషన్ నివేదిక దాన్ని చదివిరు కాంగ్రెస్ పార్టీ మంత్రులందరూ. చదివినాక ఏం చేయాలి? అసెంబ్లీలో చర్యలు తీసుకోవాలి. ఆ ఏం చర్యలు తీసుకున్నారో అసెంబ్లీలో చర్చించాల్సిన అవసరం ఉంది. కానీ అసెంబ్లీలో పెట్టిర్రు. దాన్ని మళ్ళీ ఏం చేసిర్రు? సిబిఐ అన్నాడు. ఇలా ఘోష్ కమిషన్ రిపోర్ట్ మీరు ఇచ్చిన తర్వాత ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా సిబిఐ విచారణ జరపాలంటే ఇలా దొంగ చేతికి తాళాలు ఇచ్చాడు. ఇలా లీగల్ గా దానిలో ఉన్న లోసుకున్న బీఆర్ఎస్ పార్టీ గుర్తించి వాళ్ళ అడ్వకేట్ పెట్టుకుని వాదించి ఇవాళ దాని మీద రిలీఫ్ ఆర్డర్ వాళ్ళకి వచ్చింది. దీనిలో కోర్టులో వాదించడంలో
ఇలా రాష్ట్ర ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది. రాష్ట్ర ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీకి ఈ కేసు నుంచి ఈ అవినీతి నుంచి తప్పించుకునే అవకాశం ఈ 2 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఇచ్చింది కాబట్టి ఇవాళ తప్పించుకొని తిరిగేటువంటి ప్రయత్నం ఇవాళ బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నారు. ఇలా రేవంత్ రెడ్డి గారు 2 సంవత్సరాలు ముట్టుకుంటున్నారు మేము సిబిఐకి ఇవ్వని. మరి అప్పుడు ఎందుకు వెళ్ళే ఇన్ని 2 సంవత్సరాలు ఇప్పుడు ఎందుకు ఇచ్చారో స్పష్టం చేయాలి. ఇలా సిబిఐకి లేఖ రాసిన వీళ్ళు ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా మేము చేస్తామని. ఘోష్ కమిషన్ రిపోర్ట్ తప్పని చెప్పి వాళ్ళ కోర్టులో కేసేసారు. అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలి? ఘోష్ కమిషన్ పక్కకు పెట్టి ఈ స్కామ్ జరిగింది, అవినీతి జరిగింది, ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చారు, విజిలెన్స్ రిపోర్ట్ ఇచ్చారు, అనేక రిపోర్ట్లు వచ్చినాయి. ఈ రిపోర్ట్ ఆధారంగా లావాదేవీలు జరిగినాయి, మనీ లాండరింగ్ జరిగింది, అక్రమాలు జరిగినాయి, దీని మీద విచారణ జరపాలని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సిఎస్ఓ సిబిఐకి లేఖ రాస్తే నిజంగా నిన్న రిలీఫ్ వచ్చేది కాదు. నేను దాని మీద రాకుండా ఘోష్ కమిషన్ పేరుతోని అసెంబ్లీలో పెట్టి చర్చించి చర్యలు తీసుకోకుండా ఇవాళ చేతులు దుర్కొని దాన్ని మేము బీజేపీ కోర్టులకు బాలేస్తాం. భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో అవినీతి ఎలాంటి అవినీతి మరకలు లేకుండా అవినీతి రహిత పాలన అందించేది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. కేసీఆర్ తాత అవినీతికి పాల్పడ్డా కూడా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఎవరు ఏ స్థాయిలో జరిగినా కూడా మేము చెల్లించుకుంటాం. సరే, కాలుష్యాన్ని పక్క పెట్టు. ఇలా ఫోన్ ట్యాపింగ్ లో జడ్జి ఫోన్ ట్యాప్ చేశారు, కేంద్ర మంత్రుల ఫోన్ ట్యాప్ చేశారు. మరి చేసినప్పుడు ఫోన్ ట్యాపింగ్ విషయంలో మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఫోన్ ట్యాపింగ్ కేసు సిబిఐకి ఎందుకు ఇస్తున్నారో స్పష్టం చేయాలి. డైలీ సీరియల్ కన్నా నెలకు ఒకసారి పిలుస్తారు, ఒకసారి నన్ను పిలుస్తారు, ఒకసారి ఇంకో పిలుస్తారు, టైం పాస్ చేస్తున్నారు. ఎందుకంటే ఆడ ముడతలో పైసలు భారీగా నడుస్తున్నది. పైసలు ఎన్ని ముట్టలు ముట్టాలో ఢిల్లీలో ముడతలే కాబట్టి ఇలా ఫోన్ ట్యాపింగ్ కేసులు డైలీ సీరియల్ లెక్క ఇలా వాయిదాల పద్ధతితో నడిపించే ప్రయత్నం చేస్తున్నారు. దానిలో కూడా జాతీయ సంస్థలు ఉన్నాయి. ఇలా ఫార్ములా ఈ కేసు అంతర్జాతీయ సంస్థలతోని మనీ లావాదేవీలు, పైసల లావాదేవీలు ఉన్నాయి. మరి దానిలో కూడా సిబిఐ విచారణ జరపాలి. ఎందుకు జరపలేదు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం? వాటి కూడా సిబిఐకి ఇవ్వాలి. ఎందుకు లేట్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం? మన గొర్రెల స్కామ్ జరిగింది. గొర్రెల స్కామ్ విషయంలో ఈడీ కానీ సిబిఐ కానీ విచారణకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎందుకు కోరతలేదు? ఇలా విద్యుత్ కొనుగోళ్ల విషయంలో ఆల్రెడీ కమిషన్ వేసారు. కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్ ఏమందో ఇప్పటి తెలియదు. దాని కేసీఆర్ తప్పు అని కమిషన్ రిపోర్ట్ ఇచ్చినట్టు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చెప్పింది. మరి దాని మీద విద్యుత్ కొనుగోలు స్కామ్ విషయంలో ఎందుకు చర్యలు తీసుకుంటలేరు? ఎందుకు కేసీఆర్ కుటుంబాన్ని అరెస్ట్ చేస్తలేరో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ టైం పాస్ అన్న. కేసీఆర్ బిడ్డ రాజీనామా కేసీఆర్ బిడ్డ ఏందన్నా? కేసీఆర్ బిడ్డ అర్థం కాదు. కేసీఆర్ కొడుకు ఏందన్నా? టీవీలో మీరు దండం పెడుతున్నా. టీవీలో కూడా ఆ బ్రేకింగ్ బంద్ చేయాలన్నా. కవితక్క రాజీనామా చేస్తుంది, కవితక్కను సస్పెండ్ చేస్తుంది, అది ఉంటే చెప్పరాదు. దాంతో ఏమైందండి ఇవాళ చర్చ జరగాలన్నా. ఇలా కాళేశ్వరం ఇష్యూ డైవర్ట్ చేయడానికి బీఆర్ఎస్ పార్టీ అవినీతి పార్టీ అని చెప్పి ప్రజల్లో కూడా చర్చ జరుగుతున్నది. దాని నుంచి డైవర్ట్ చేయడానికి కాంగ్రెస్ పార్టీలోని కొంతమంది నాయకులు బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కుమ్మక్కై ఇవాళ ఒక స్ట్రాటజీ, ఒక ప్లాన్ ప్రకారం ఆ ఇష్యూని డైవర్ట్ చేసి కవిత గారి ఇష్యూను ముందు తీసుకొచ్చి ఇలా కుటుంబం లోపల జరిగేటువంటి ఒక పార్టీ అంతర్గత విషయాన్ని ఒక సమస్యగా చర్చ జరిగేటువంటి అవకాశం ఇవాళ కొంతమంది ఇస్తున్నారు. ఇవాళ చర్చ దేని మీద జరగాలి? కాళేశ్వరంలో కేసీఆర్ కుటుంబం 1,00,000 కోట్ల అవినీతి పాల్పడ్డది. గొర్రెల స్కామ్ అయింది, బర్రెల స్కామ్ అయింది, చేపల స్కామ్ అయింది, విద్యుత్ స్కామ్ అయింది, ఫోన్ ట్యాపింగ్ స్కామ్ అయింది, ఈ ఫార్ములా స్కామ్ అయింది. వాటితో కేసీఆర్ కుటుంబంలో చర్చ జరగాలి. ఇవాళ టీవీలు పెడితే కవితక్క ఎమ్మెల్సీకి రాజీనామా, కవితక్క పార్టీకి రాజీనామా, బీఆర్ఎస్ వాళ్ళు సస్పెండ్ చేసారు, బీఆర్ఎస్ వాళ్ళు ప్రెస్ మీటింగ్ పెట్టి తిడతారు, వీళ్ళు వాళ్ళని తిడతారు, వాళ్ళు వీళ్ళంటారు. దాంతో తెలంగాణ ప్రజలకు ఏమైనా ఒరుగుతుందా? ఏం లేదు దాని మీద. అయిపోయి మర్చిపోయారు. 2,500 మర్చిపోయారు. వీళ్ళ కాంగ్రెస్ వాళ్ళకి ఏంది? అబ్బా జరిగింది లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి, ఇదే మీ దీని మీద పోదాం. 2,500 మర్చిపోవాలి, 4,000 మర్చిపోవాలి, రైతుల సమస్యలు పోవాలి, యువకుల సమస్యలు పోవాలి, ఉపాధ్యాయుల సమస్యలు, ఉద్యోగస్తుల సమస్యలు పోవాలని చెప్పి ఒక ప్లాన్ ప్రకారం ఈ 2 పార్టీలు కలిసి ఆడుతున్న డ్రామా తప్ప వేరే కాదన్న విషయం స్పష్టమైంది. అందుకే రాష్ట్ర ముఖ్యమంత్రిగా డిమాండ్ చేస్తున్నాం,
సిబిఐ విచారణ జరపడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నట్టు తెలిసింది. మీరు దయచేసి ఒక లీగల్ ఒపీనియన్ తీసుకొని నిపుణులతో మాట్లాడి మీరిచ్చే సిబిఐ విచారణ కోసం మీరిచ్చే కాంప్లైంట్, మీరిచ్చే ఫిర్యాదును దయచేసి లీగల్గా ఉండే విధంగా దయచేసి ప్రయత్నం చేయండి. బీఆర్ఎస్ పార్టీకి దీని నుంచి తప్పించుకునే కోర్టు ద్వారా తప్పించుకునే అవకాశం దయచేసి ఇవ్వకండి. మీ లీగల్ టీం ఫెయిల్ అయిపోయింది. అన్ని విషయాల్లో రాష్ట్ర ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీని నిరోధించడంలో, బీఆర్ఎస్ పార్టీని అడ్డుకోవడంలో, న్యాయపరంగా అడ్డుకోవడంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయింది. దీని ద్వారా మాకు పూర్తిగా స్పష్టత వచ్చింది. బీఆర్ఎస్ పార్టీని కాపాడడానికే కాంగ్రెస్ పార్టీ ఈ లొసుకులను బీఆర్ఎస్ పార్టీకి ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. కానీ భారతీయ జనతా పార్టీ మీరు బీఆర్ఎస్ పార్టీని నిరోధించకుంటే, బీఆర్ఎస్ పార్టీ అవినీతి మీరు ప్రశ్నించకుంటే, వాళ్ళని శిక్షించకుంటే ఇలా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఇదే రామచంద్ర గారి నేతృత్వంలో గల్లీ గల్లీలో బీఆర్ఎస్ పార్టీ అవినీతికి వ్యతిరేకంగా, బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న సపోర్ట్ కు వ్యతిరేకంగా వాళ్ళ గల్లీ గల్లీలో తెలంగాణ రాష్ట్రంలో నీతి న్యాయం కోసం, ప్రజా సమస్యల కోసం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఇలా కాషాయపు జెండా ఎత్తుకొని, కమలపు జెండా ఎత్తుకొని గల్లీ గల్లీలో ఉద్యమించడానికి సిద్ధంగా ఉన్నారన్న విషయాన్ని ఇలా కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ గుర్తుంచుకోవాలి. కానీ దయచేసి మిత్రులారా, సమస్యల కోసం మనం కొట్టాడుతున్నాం. ఇవాళ అధికారం రావాల్సింది మనం అధికారం రావాల్సింది మనం. ఇవాళ అడ్డిదారి గుడ్డి దెబ్బలో ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంకి వచ్చింది. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంకి వచ్చినాక బీఆర్ఎస్ పార్టీ మీద వ్యక్తిగతంతో మాత్రమే కాంగ్రెస్ పార్టీ అధికారంకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ మీద తెలంగాణ ప్రజలకు విశ్వాసం, నమ్మకం లేదు. కేవలం బీఆర్ఎస్ పార్టీ మీద వ్యతిరేకతతో మాత్రమే కాంగ్రెస్ పార్టీ వచ్చింది. ఇవాళ ఏమి చేసింది కాంగ్రెస్ పార్టీ? అన్ని 6 గ్యారెంటీ ఇచ్చింది, 420 హామీలు ఇచ్చింది, అన్ని మోసం చేసింది. లాస్ట్ కు బీసీ డిక్లరేషన్ అంటున్నారు. ఇలా కామారెడ్డిలో వరదలు వచ్చినాయన్న, కామారెడ్డిలో వరదలు వచ్చి ఇండ్లన్నీ కొట్టుకుపోయినాయి. ఇలా కామారెడ్డి వరదలు వచ్చి ఇల్లు కొట్టుకుపోయినాయి. అదే కామారెడ్డి వరదలో కామారెడ్డి డిక్లరేషన్ కొట్టుకుపోయినాయి. ఇక దాని గురించి మాట్లాడతలేరు. కామారెడ్డి వరద, కామారెడ్డి కొట్టుకుపోయింది, కామారెడ్డి డిక్లరేషన్ కొట్టుకుపోయింది. ఇలా బీసీల గురించి ఇలా కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ వాళ్ళు ఏ విధంగా మొసలి కన్నీరు కాస్తున్నారో స్పష్టం చేయండి అన్న. బీసీలకు ఇలా బీసీలకు ఆల్రెడీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం 27% రిజర్వేషన్ ఇస్తున్నది. ఎంత ఎంత శాతం? ఎంత శాతం? 27. అవునా కాదా? ఇలా కాంగ్రెస్ పార్టీ ఎంత ఇస్తానది? 42%. ఎంత చెప్తాను గట్టి చెప్పాలి. ఎంత? 42. 42లో 10% ఎవరికి ఇస్తా ఉంటుంది? ఎవరికి 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 42లో 10% తీసేయండి. ఎంత అయింది? 32. 32లో ఆల్రెడీ మనకి ఎంత ఉంది? 27. మరి బీసీలకు ఎంత ఇస్తానట్టు? ఎంత? 5%. మరి 5% బీసీలకు ఇచ్చి 10% ముస్లింలకు ఇస్తే దీన్ని బీసీ రిజర్వేషన్ అంటారా, ముస్లిం రిజర్వేషన్ అంటారా? దీన్ని బీసీ డిక్లరేషన్ అంటారా, ముస్లిం డిక్లరేషన్ అంటారా? దీన్ని ఒప్పుకుందామా? దీన్ని ఒప్పుకుందామా? 42కు 42% బీసీలకు ఇస్తే దాని మీద రామచంద్ర గారి నేతృత్వంలో సంతకం పెట్టించే బాధ్యత ఇవాళ రామచంద్ర గారి నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ పక్కా తీసుకుంటాం. మీరు పోయి గవర్నర్ గారికి ఇచ్చి, రాష్ట్రపతికి ఇచ్చి తప్పించుకునే ప్రయత్నం అసలు మీకు దమ్ము ఉందా? లోకల్ బాడీ ఎన్నికలు పెట్టే దమ్ము కాంగ్రెస్ పార్టీకి ఉందా? మీరు దమ్ముంటే పెట్టండి, ఒక్క సీటు గెలుచోటు. మిమ్మల్ని ఎవరు పట్టించుకోరు. బీఆర్ఎస్ పార్టీ అవుట్, మీరు ఒకటి. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఏ కళ్ళు చూసినా ఇలా నరేంద్ర మోడీ గారు గ్రామ పంచాయతీ పైసలు ఇచ్చింది కాబట్టి ఇలా భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇస్తామని చెప్పి ఇలా ప్రజలు చూస్తున్నారు. కాబట్టి లోకల్ బాడీ ఎన్నికలు పెట్టకుండా తప్పించుకోవడానికే ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తున్న విషయం ఇలా వాస్తవం. కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్రంలో మొదటి నుంచి కూడా సమస్యలు ఫైట్ చేసింది మనం అన్న, సమస్యలు ఫైట్ చేసింది మనం. ఇలా ఎంతమంది కేసులున్నాయన్న కరీంనగర్ జిల్లాలో? ఇలా అందరి మీద కేసులు, ఇవాళ అందరి మీద కేసులు. ఇప్పుడే కాదన్నా, ఇది మన కొత్త కాదు. రే గతంలో నక్సలైట్లు ఉన్నప్పటి నుంచి కొట్లాడుతున్నాం మనం. నక్సలైట్లు దాడి చేసినప్పుడు నక్సలైట్లు చంపారు. ఇలా నవ్వుతున్న ఉపరాష్ట్రపతి అభ్యర్థి వచ్చారు, కాంగ్రెస్ పార్టీ ఉపరాష్ట్రపతి అభ్యర్థి వచ్చారు తెలంగాణకు. వచ్చి ఏమంటుండంటే నక్సలిజం అనేది ఒక ఫిలాసఫీ అట. నక్సలిజం అనేది ఒక ఫిలాసఫీ అట. నేను అడుగుతున్న సుదర్శన్ రెడ్డి గారు, నక్సలిజం అన్నది ఫిలాసఫీ అన్నప్పుడు ఇవాళ ఇక్కడ తుపాకీ పెట్టి
నీ చంపుతా అని చెప్పి బెదిరిస్తే ఏ ఫిలాసఫీయో ఒక్కసారి సుదర్శన్ గారు చెప్పాలి. అరే నడి రోడ్ల పోలీసులను చంపారు, బీజేపీ కార్యకర్తలను నిర్దాక్షిణ్యంగా పోస్టర్లు వేసి వార్లు ఇచ్చి ఇలా చంపిన నక్సలైట్లది ఏ సిద్ధాంతమో ఒక్కసారి సుదర్శన్ గారు చెప్పాలి. అరే చేత తుపాకీ పట్టుకున్న వ్యక్తి సిద్ధాంతాన్ని ఒక ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఇలా పొగుడుతుందంటే ఆయన ఉపరాష్ట్రపతి అయితే ఈ దేశంలో టెర్రరిజం కూడా ఒక ఫిలాసఫీ అని మాట్లాడే అవకాశం కూడా ఇవాళ ఉందన్న విషయాన్ని ఇలా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. నేను అడుగుతున్నా కాంగ్రెస్ పార్టీని, ఇలా సుదర్శన్ రెడ్డి గారు వచ్చి నక్సలిజాన్ని ఫిలాసఫీ అంటే మీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి చిట్టం నర్సిరెడ్డి మా డీకే అన్న గారు, మా జాతీయ నాయకుడు డీకే అన్న గారి యొక్క ఫాదర్, ఇవాళ చిట్టం నర్సిరెడ్డి గారి యొక్క కోడలు మనవరాలు ఇలా పర్ణికారెడ్డి గారు మీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన శాసన సభ్యురాలు. పోయి అడగండి అన్న ఒకసారి అడగాలి. పర్ణికారెడ్డి గారు స్పష్టం చేయాలి, ఇలా నక్సలిజం ఒక ఫిలాసఫీయా, మీ తాతను చంపినటువంటి ఆ నక్సలైట్లది ఒక ఫిలాసఫీయా పర్ణికారెడ్డి గారు చెప్పాలి. అట్లనుకో మంత్రిలో శ్రీపాదవారు అజాత శత్రువుగా పేరుకున్నటువంటి శ్రీపాదవారి నక్సలైట్లు చంపారు, నడిపోలు చంపేశారు. శ్రీధర్ బాబు గారు స్పష్టం చేయాలి, ఈయన నక్సలిజం ఫిలాసఫీ అన్న సుదర్శన్ రెడ్డి గారికి శ్రీధర్ బాబు గారు సమర్థిస్తారా ఒక్కసారి స్పష్టం చేయాలి. అరే రాజ్య నాయక్ ఒక ఎస్టీ సమాజానికి సంబంధించిన రాజ్య నాయకుడు ఇదే నక్సలైట్లు మట్టుబడితే రాజ్య నాయక్ కుటుంబ సభ్యులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్త స్పష్టం చేయాలి. మీ అభ్యర్థి ఫిలాసఫీ అంటున్నాడు, కానీ నక్సలైట్లు చంపింది మీ నాయకులను. ఎస్సీ ఎస్టీ బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన అనేక మందిని నక్సలైట్లు చంపితే, అనేక మంది అమాయక పోలీసులను చంపితే తుపాకీ పెట్టి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలను కూల్చాల్సిందే అని చెప్పి ఇలా స్టేట్మెంట్లు ఇచ్చే నక్సలిజం జాతీయ జెండా ఎగరనీయం 15th ఆగస్టుకు 26 జనవరికి నల్ల జెండాలు మాత్రమే ఎగిరాయని చెప్పి ఈ దేశ సార్వభౌమాధికారాన్ని ఈ దేశ వ్యతిరేక వ్యాఖ్యలు చేసి ఈ దేశ వ్యతిరేక భావజాలంతో ఉన్న నక్సలైట్ల ఫిలాసఫీ ఏ ఫిలాసఫీ, ఆ ఫిలాసఫీకి సుదర్శన్ రెడ్డి గారు ఎట్లా సమర్థిస్తారో ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. అందుకని భారతీయ జనతా పార్టీ లైన్ క్లియర్. మేము ఈ దేశం కోసం, ఈ ధర్మం కోసం, ఈ సమాజం కోసం, ఈ దేశంలో పేద ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కనుకనే ఇలా ముచ్చటగా 3వసారి ఈ దేశ ప్రజలందరూ కూడా నరేంద్ర మోడీ గారికి అధికారం ఇచ్చారు. ఇలా బీసీల గురించి మాట్లాడుతున్నారు. 27 మంది బీసీ ఎంపీలను మంత్రులు చేస్తే కనుక నరేంద్ర మోడీ గారు అన్న. అరే నరేంద్ర మోడీ గారే ఈ దేశ ప్రధానే ఒక బీసీ, ఈ దేశానికి ఒక బీసీ ప్రధాన్ని అందించిన ఘనత ఇలా భారతీయ జనతా పార్టీ అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. 27 మంది ఎంపీలను చేస్తాం. ఒక ఎస్టీకి సంబంధించి రామ్నాథ్ కోవింద్ రాష్ట్రపతి చేస్తాం, ఒక ఎస్టీకి సంబంధించి ద్రౌపది ముర్ము గారిని రాష్ట్రపతి చేస్తాం, ఒక మైనార్టీకి సంబంధించి అబ్దుల్ కలాం గారిని ఒక రాష్ట్రపతి చేస్తాం. ఇవాళ ఈ దేశంలో బీసీల గురించి, ఎస్సీ ఎస్టీల గురించి మాట్లాడే పార్టీ కేవలం భారతీయ జనతా పార్టీ అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. ఇవాళ అదే బీసీ అభ్యర్థిని, బీసీ వ్యక్తిని ఉపరాష్ట్రపతిగా పెడితే ఇక్కడ బీసీ రిజర్వేషన్ల గురించి మాట్లాడే కాంగ్రెస్ బీఆర్ఎస్ ఇలా బీసీ అభ్యర్థిని ఓడగొట్టే ప్రయత్నం చేస్తున్నాయి. అగ్రవర్ణాల్లో పేదలకు ఈడబ్ల్యూఎస్ ఇచ్చింది కూడా ఇలా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, నరేంద్ర మోడీ ప్రభుత్వం. వాళ్ళ రెడ్డిలందరూ బాధపడుతున్నారు. రెడ్డిలందరూ కూడా అరే ఏంటి రేవంత్ రెడ్డి గారు నిన్ను రెడ్డి అని ముఖ్యమంత్రి చేస్తే ఇవాళ ఓడిపోయే సీట్లలో రెడ్డిని పెడతారా మీరు? ఎట్లా ఓడిపోతాం ఉపరాష్ట్రపతిగా అక్కడి నుంచి రెడ్డిని పెడతారా మీరు? ఎందుకే ఆయన ఓడిపోయిన సుదర్శన్ రెడ్డికి ఇలా ఈడబ్ల్యూఎస్ ఇచ్చి మా బడుగు అగ్రవర్ణాల్లో పేదలను కాపాడిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు. కాబట్టి నరేంద్ర మోడీ గారికి వ్యతిరేకంగా మేము సపోర్ట్ చేసే ప్రసక్తే లేదని చెప్పి వాళ్ళ రెడ్డి ఎంపీల మీద ఆ రెడ్డి జాతి ఒత్తిడి తీసుకొస్తున్న విషయం వాస్తవం. కాబట్టి దయచేసి మిత్రులారా ఇవన్నీ ఆలోచించండి. ఇవన్నీ ఎందుకు చెప్తామంటే ఇవాళ పోలింగ్ బూత్ అధ్యక్షులు చాలా మంది వచ్చారు. వాళ్ళ గ్రామాన ప్రతి పోలింగ్ బూత్లో భారతీయ జనతా పార్టీ యొక్క ఆలోచన, నరేంద్ర మోడీ గారు చేస్తున్న అభివృద్ధి, నరేంద్ర మోడీ గారు ఇస్తున్న నిధులు, వాటిని మనం ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇలా మీరందరూ కూడా ఎన్నికలు ఎప్పుడైనా రావచ్చు, ఎన్నికలు వచ్చినా రాకున్నా కూడా
మనము మన పోలింగ్ బూత్ లో మన పార్టీని శక్తివంతంగా తయారు చేసే బాధ్యత ఉంది. ఈ పోలింగ్ బూత్ అధ్యక్షులు కార్యదర్శులు వేరే పార్టీలో ఉండరు, సోషల్ మీడియాలో వేరే పార్టీలో ఉండరు. కేవలం భారతీయ జనతా పార్టీ మాత్రమే ఎన్నికలు ఉన్నా లేకున్నా ప్రతి పోలింగ్ బూత్ లో ప్రజా సమస్యలుగా కొట్టడానికి, ప్రభుత్వం మెడలు వంచడానికి, ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి, నరేంద్ర మోడీ యొక్క అభివృద్ధి చెప్పడానికి, నరేంద్ర మోడీ యొక్క సంక్షేమ పథకాలు అందరికీ అందడానికి ఇవాళ భారతీయ జనతా పార్టీ పోలింగ్ బూత్ కమిటీలను శక్తివంతంగా తయారు చేసి స్థానిక సంస్థల ఎన్నికలకు ఒక జంగు సైరని అలా ప్రకటించి రామచంద్ర గారి నేతృత్వంలో అత్యధిక స్థానాలు జడ్పీలు, కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, మండల్స్ అన్ని కూడా కైవసం చేసుకోవడానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రామచంద్ర గారు దాదాపు 2 నెలల నుంచి మొత్తం విస్తృత పర్యటన చేస్తూ కార్యకర్తలకు ఒక మంచి స్ఫూర్తిదాయక సందేశాన్ని ఇస్తున్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. అందుకే కరీంనగర్ లో ఈ రోజు ఇంత ఘన స్వాగతం పలికినాం. నేను మళ్ళీ చెప్తున్నా రామచంద్ర గారికి, ఈ కరీంనగర్ లో నా కోసం కార్యకర్తలు కష్టపడి పనిచేశారు. ఇలా 2